కీర్తనల భాగము మొదటి కీర్తనలు. ఎంతమంది అది బై హ్యాండ్గా కరెక్ట్గా చెప్పగలరు? చెప్పండి చూద్దాం. నీతిమంతుల మార్గము దుష్టుల మార్గము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఈ వాక్యముతో దేవుడు మనకు బలపరచును గాక. ఎందుకు ఈ 1వ కీర్తనను దేవుడు ఎంచుకున్నాడంటే దీంట్లో మర్మాలు ఉన్నాయి. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు దుష్టుల అలాగుల నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె. హల్లెలూయా. 4 వచనాలు చదవండి, చూసుకుందాం. ఈ 6 వచనాల్లో బాగా గమనిస్తే ఇది దైవజనులకు ఒక బలమైన బిర్యానీ. దీనిలో 8 సందర్భాలు దాగి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 8 సందర్భాలు దాగి ఉన్నాయి. అయితే ఈ 8 సందర్భాలలో నిజంగా దేవుడు ఒక్కొక్క సందర్భము ఒక్కొక్క ప్రసంగాన్ని చేయవచ్చు. ఒక్కొక్క సందర్భము ఒక్కొక్క ప్రసంగం చేయవచ్చు. అయితే ఈ దినము దేవుడు అద్భుతంగా మనము చూస్తున్నటువంటి సందర్భాలను గమనిద్దాం. నిజముగా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అన్న వారందరూ విగ్రహ చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసుకుందామండి. చూడండి, మొదట చూడండి, మొదటి లైను దుష్టులు. 1 ఏం కనపడ్డది? దుష్టులు. 2వ లైన్కి వెళ్దాం, పాపులు. 2వది ఏంటి? పాపులు. 3వ లైన్కి వెళ్దాం, అపహాసకులు. మొదట ఏం కనపడ్డది? 2వది, 3వది. మళ్ళా మొదటికి వెళ్దాం, మొదటి లైన్కి వెళ్దాం, నడువక. ఏం కనపడ్డది అక్కడ? 2వది నిలువక, కూర్చుండక. ఎన్ని కనపడ్డాయి? 3. 6 వచ్చాయా? మళ్ళా కిందికి రండి, చదవమ్మా. 3వ వచనం చదువు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు. 7వది ఏం కనపడుతుందండి? ఫలమిచ్చు. మళ్ళా అలాగే కిందికి రండి, 4వ వచనం. హల్లెలూయా. గాలి చెదరగొట్టు పొట్టు వలె. 8వది. ఎన్ని కనపడ్డాయి? ఇవన్నీ ఈ 6 వచనాలు చూస్తే రకరకాలుగా పలుమార్లు దేవుడు మన హెచ్చరిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎదురు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దుష్టులు, పాపులు, అపహాసకులు నడువక, నిలువక, కూర్చుండక, ఫలమిచ్చు చెట్టు, గాలి చెదరగొట్టు పొట్టు. ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎదురు గమనిస్తే నిజంగా ఒక్కొక్కటి ఒక సబ్జెక్ట్ అవుతుంది. గంటన్నర సమయం తీసుకోవచ్చు. అయితే ఈ దినము మనం 5 సందర్భాలను తీసుకుందాం. ఈ 5 సందర్భాలు తీసుకుంటే, ఈ 5 సందర్భాలు అర్థమవుతే మిగతా 3 ఆటోమేటిక్గా ఏంటి అయి? నిలువక, అర్థమైంది. దేవునికి మనం కలుగును గాక. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చెట్టువా, నీవు పొట్టువా? చెప్పాల. ఈ దినము
నీవు చెట్టువా పలకరు, చెట్టువా పొట్టువా? పొట్టు అయితే వెళ్ళిపోండి, చెట్టు అయితే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దుష్టులు ఎవరు? పాపులు ఎవరు? అపహాసకులు ఎవరు? ఫలమిచ్చు చెట్టు ఎవరు? గాలి చెదరగొట్టు పొట్టు ఎవరు? ఇది మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు నిజంగా ధ్యానిస్తే, ఇవి జ్ఞాపకం చేసుకుంటుంటే మిగతావన్నీ మనకు అన్నీ అర్థమైపోతుంది. ఒక క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన విశ్వాసిగా నీవు జీవిస్తున్న క్రమంలో ఇవి తెలియకపోతే మనము విశ్వాసానికి, మనం నమ్ముకున్న విశ్వాసానికి అర్థము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం గమనించండి. ఈ 5 సందర్భాలు అర్థమైనప్పుడే నడవక, నిలవక, కూర్చుండక, ఈ 3 మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓ సింతేనా అని అనుకోవచ్చు. చూద్దాం. మొదటిగా దుష్టులు ఎవరు? కీర్తనకారుడు ఎంత చక్కగా రాయబడిన మాటలు చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను. ఇంత మంచి కార్యము కనపడుతుంది కదా. మనము బట్టి కొట్టి చెప్పమంటే టక్క చెప్తున్నాం, కానీ దాంట్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేని స్థితిలో జీవిస్తున్నాం. ఎదిరము దేవుడు మనకు బయలుపరుస్తున్న విధానం చూద్దాం. దుష్టులు ఎవరు? దుష్టుడు ఎవరు? అందుకే యోహాన్ గారు రాస్తారు. మొదటి యోహాన్ పత్రికలకు వెళ్దాం. యోహాన్ గారికి బయలుపరచబడినటువంటి విధానాన్ని ఒక్కసారిగా చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూడమ్మా. 5వ అధ్యాయము 19. మనము దేవుని సంబంధులమనియు. హల్లెలూయా. చూసారా? మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని అందున్నదనియు. హల్లెలూయా. ఈ దినం జరుగుతున్నది ఏంటిది? మనమేమో ఇక్కడ, లోకమంతా ఇలా ఆదివారం. అసలు ఆదివారం వస్తే లోకమంతా ఆనందం, కానీ మనము ఈ ఆనందంలో ఉన్నాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఏమని రాయబడింది? మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు వాడి వశంలో ఉన్నారు. అది తెలుసు నీకు. అయితే దుష్టుడు ఎవరయ్యా అంటే సాతానుడు, అపవాది, ఈ లోకపు అధికారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు అధికారి యొక్క ఆలోచన చొప్పున నడిచేవాడే ఎవరు? దుష్టుడు. ఈ లోక అధికారి చెప్పినట్టుగా మనం ఏం చేస్తాం? మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ, మనం చేస్తున్న పనిలో కానీ ఉన్నత అధికారి చెప్పిన మాట వింటాం. వాడి మాట జవదాడతామని, అది డ్యూటీ అంటాం. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త నియమంకు వ్యతిరేకంగా జీవిస్తున్న నీవు, నేను, మనము ఈరోజు ఆయన హెచ్చరిస్తున్నాడు. నేను సృష్టికి కర్తను, నేను ఏం చేశాను? ఈ లోకంలోనికి రావడానికి కొరకై నిన్ను నిర్మించి ఉన్నానే. నిర్మించిన క్రమం ఏంటి? నీవు జీవిస్తున్న విధానం ఏంటి అని అడుగుతున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే వారి వశములో నడుచున్న వారు ఎలా అయిపోతారంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె. పొట్టుకు బరువు ఉంటుందండి, తేలికపాటు. అది గాలి వస్తే ఎటు పోతుందో దాని పైన తెలియదు. అందుకే ఇక్కడ చూస్తే వాడు ఎవరు? అపవాది ఎవరు? అబద్ధములకు క్షణములో, అరక్షణములో అబద్ధం ఆడేస్తాం. ఏమని అక్కడ చెప్పేసినామని తప్పించుకున్నాం. అది నేనైనా, నీవైనా, మనమైనా జాగ్రత్త సుమ. అబద్ధము మాట్లాడాము అంటే వాడికి లోబడ్డండి, అంటే దుష్ట క్రియలు మనము కలిగినట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, వాడు ఈ లోకమునకు మరణము తెచ్చాడు. ఎలా తెచ్చాడు చూస్తే, ఆదామవ్వ మనకు అందరూ తెలిసిన విషయం. తినొద్దన్న పండు తిన్నాడు, ఆదాం చేశాడయ్యా. మన జనకుడు మన పితరుడు చేసినదే మనకు ఇంకా అని అంటున్నామే. కానీ గమనించండి, ఆదామవ్వ మనసును పాడు చేసిన వాడు ఎవరయ్యా అంటే అబద్ధమునకు జనకుడు, దుష్టుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఆరాధన సమయంలో వాడు ఏం చెప్పాడంటే, ఈ పండు తిను, మీరు చావనే చావరు. ఏమన్నాడు? అరే ఏమయ్యా ఆదాము, ఏమమ్మా ఈ పండు తినమ్మా, నువ్వు చావమ్మా. అరే ఎట్లా ఇప్పుడు ఆయన కంటే వాడి పని పడగొట్టడంలో వాడికి మించిన వాడు ఎవరు లేరండి. నిజంగా గమనిస్తే మీరు చావునే చావరు అని అబద్ధము చెప్పిన వాడు, ఎవరైనా మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే వాడు దుష్టక్రియలు కలిగిన వ్యక్తిని గమనించండి. ఈ దినం అలా లేకనే మనం మోసపోతున్నాం. వాడు ఏం చేశాడు? ఎంత ఈజీగా క్యాచ్ చేసేసాడు ఆదమ్మవ్వను. మొదటిగా అవ్వను బలహీనత కదా, ముందు ఏం చేస్తారు? ఆడవాళ్ళ ద్వారానే కార్యాలు చేయడం మొదలు పెడతారు. ఎందుకు? వాళ్ళు ఇట్లే పడిపోతారు. కానీ మీరు అటువంటి వాళ్ళు కాదు, మంచి ఘటము కలిగిన వాళ్ళు కదా. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినం గమనించు, ఎవరైనా సరే మోసపూరిత మాటలు చెబుతున్నారంటే వారిలో దుష్టుడు వచ్చి ఉన్నాడని అర్థం. వారి క్రియలు పనిచేస్తున్నాయనే అర్థం. అందుకే ఈ దినం గమనించాల్సిన మాట ఏంటంటే, పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడతాడు. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, అక్కడ ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకు పౌలు భక్తుడు రాస్తున్న మాటను ఒకసారి చూడండి అమ్మా. సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏదైనా వ్యతిరేకంగా చెబుతున్న మాటలే కావచ్చు, క్రియలే కావచ్చు, వాటికి మీరు దూరంగా ఉండండి. వాటి పనేంటి? దుష్ట క్రియలు చేయడము, మోసపూరిత మాటలు, నిన్ను మోసము చేయడము, నిన్ను పడగొట్టడము, దేవునికి దూరంగా ఉంచడమే వాడి పని. అది దుష్టుని లక్ష్యం. దుష్టుల ఆలోచన చొప్పున అందుకన్నాడు. ఏంటి దుష్టుడు అంటే? ఈ విధమైనటువంటి అవ్వ ఆదామునే మోసం చేసిన వాడు నిన్ను నన్ను మనం మోసం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అందుకే జ్ఞానము కలిగి జీవించమంటున్నాడు పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతూ ఈరోజు మనతో కూడా మాట్లాడుచున్న మాట. దేవునికి మేము కలుగును గాక. ఆ ఆలోచనతో ఉన్న వారితో నడవకూడదు. ఏ ఆలోచనలు? ఎప్పుడు క్యాచ్ చేద్దామా, ఎప్పుడు ఏదో ఒక రకంగా నిన్ను పుట్టలు వేసుకుందామా, ఎప్పుడు ఏదో ఒక రకంగా నిన్ను దూరం చేద్దామా అని ఆలోచన కలిగి ఉంటాడు. ఎవరికి? కుటుంబానికి, భర్తకు, భార్యకు. వాడు పెట్టే పనులు, కుటుంబంలో చిచ్చులు, ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానము లేకుండా చేసేవాడు పని దుష్టుడు. వానికి దూరంగా ఉండమని గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది మనం ఏం గమనించాం? దుష్టుడి క్రియలేంటో మనం గమనించాం. కాబట్టి వాని క్రియలకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండమంటున్నాడు. వాడి ఆలోచన విధానానికి మనం నడవకూడదు. దేవునికి మేము కలుగుగాక. రెండవది చూద్దాం, పాపులు ఎవరు? పాపులు ఎవరు? మరణముకు పాపముకు దగ్గర సంబంధం ఉందా? చూడండి, అదే యోహాను గారు రాస్తారు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి.
సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతియు అయితే మరణకరణము కాని పాపము. హల్లెలూయా. మరణకరణము కాని పాపము కలదు. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, సకల దుర్నీతియు పాపము. ఎంత చక్కగా వ్రాయబడిన మాట చూస్తే ఇక్కడ పాపం వలన వచ్చు జీతము అన్ని తెలుసు, మనకు అన్ని తెలుసు. అయితే ఆజ్ఞ అతిక్రమమే. మరి ఆజ్ఞను తిరస్కరించాం కదా, అది తినవద్దు అన్నది, అది చెయ్యవద్దురా బాబు, అక్కడికి వెళ్ళవద్దురా బాబు, అది చెయ్యకమ్మా, అది వద్దు మనకు, లే చేసి చూడాలి. పిల్లల ఆలోచన అండి. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లల మంచోళ్ళే, పెద్దవాళ్ళమే చెడగొడతారు. ప్రియమైన దేవుని సంగమా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మన పితరుడు ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. అవ్వకు చెప్పాడు దేవుడు. ఎవరు చెప్పాడు? ఆదాముకే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ తోటలో నీ ఇష్టం, కానీ అదొక్కటి మాత్రం. మరి ఎలా తిన్నా? ప్రేమ అండి, ప్రేమ. ఏ ప్రేమ? పక్కటే ముక్క ప్రేమ కదా. ఏం కాదులే తిను అంటే తింటాం కదా, అంతే. అక్కడే సకల దుర్నీతియు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనిస్తే అటువంటి ఆలోచన పుట్టేదే మనలో నుంచే. ఆ దేవుని ఆలోచన. దుష్టుడు కూర్చొని ఉంటాడు కాబట్టి ఆలోచన మనకు వస్తుంది. అందుకే యోహాను సువార్త అదే 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై అని తెలుసు. అంత కరెక్ట్గా అనుసరిస్తాం. కానీ ఎక్కడో చిన్న ఆదాముకు అన్ని తెలుసు. అప్పటివరకు బాగానే ఉన్నాడు. ఆ క్షణముల్నే అపవాది నీతో పలకరించి వెళ్తాడు, అంతే. జాగ్రత్త. అందుకే అంటున్నాడు, మనము వాని ఆలోచనలు మనము దూరంగా ఉండాలి అని. పాపమును సహించి తీసివేయడానికి మానవ కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనల్ని పవిత్రపరిచినాడని తెలుసు. అందరికీ తెలుసు. ఆయన ఎందుకు వచ్చాడయ్యా, 3వ దినంలో తిరిగి లేచాడు అంటే నీనా మన కొరకే. ఎందుకు? మన కొరకే, నీ కొరకే. నీ కొరకే ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నువ్వు ఇంకా దుష్టుని చేతిలో పడిపోతుంటే చూస్తున్నాడా? పడకుండా నిన్ను కాపాడుతుంటే నువ్వు చెవిన పెట్టకుండా నీ ద్వారి పొట్టులాగా ఎటు విసురితే అటు వెళ్తున్నావు. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా సరే పాపుల మార్గమున నిలవకూడదు అని నిఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్కును రిలీజ్ చేశాడు. ఆయన మాటను రిలీజ్ చేసేసాడు. పాపుల మార్గమున నిలువక అన్నాడు. నిలబడమన్నాడా? దుష్టుల ఆలోచన చొప్పున సస్యమే రాలేదండి. ఒకసారి మన మాట కూడా వినాలి మనం. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నాము కదా, నీ మాటలన్నీ పక్కకు పెట్టమనుకున్నాడు ఇది. హల్లెలూయా. అందుకే ప్రవక్త గారికి బయలుపరచబడిన మాట చూస్తే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 8వ వచనాన్ని చూసుకున్నట్లయితే, యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట చూస్తే చూడండి, 59:8వ వచనం. శాంతవర్తనములు వారెరుగురు, వారి నడువడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడు ఎవడును? ఎవరు వాడు? పాపపు మార్గము నడిచేవాడు, దుష్టుని అనుసరించి నడిచేవాడు. ఏ విధంగా ఉంటాడు తెలుసా? వానికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు.
ప్రేమ ఉండదు, ఎప్పుడు టెన్షన్ బ్రతికే. ఇది సత్యము. అందుకే ప్రవక్త అంటున్నాడు, శాంతి వర్తనము వారు ఎరుగరు. వారి జీవితంలో శాంతి అనేది ఎందుకు? పాపుల మార్గంలో నడుస్తున్నాడు, వాడు దుష్టుని అనుసరించి నడుస్తున్నాడు. మనకి ఇంకా శాంతి ఎక్కడ ఉంటుంది? సమాధానం ఎక్కడ ఉంటుంది? ప్రేమ ఎక్కడ ఉంటుంది? సంతోషం ఎక్కడ ఉంటుంది? హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున. ఈ మొదటి వచనము నీ జీవితంలో ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటావో అప్పుడే నీవు వీటిని అనుసరిస్తావు. దుష్టుని అనుసరించవు, పాపుని అనుసరించవు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది చూద్దామా? మూడవది ఎవరండి? అపహాసకులు. అపహాసకులు, పరిహాసకులు అంటే ఏది చెప్పినా ఒక నవ్వు ఇస్తారు కదా, ఇంతేనా అన్నారు. ఆ నవ్వులో ఎటకారం కనిపిస్తుంది, వయ్యారము కనిపిస్తుంది. ఇన్ని రకాలు ఉంటాయి. అపహాసకులు ఎవరు? అందుకే డాక్టర్ సలోమన్ గారు, జ్ఞాని గారు రాస్తారు. ఎంత చక్కగా రాస్తాడంటే చూడండి, 21వ అధ్యాయం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూడండి. 24వ వచనంలో అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని మాటలే కనపడుతుందండి. ఏమని రాయబడింది? అహంకారి అయిన అహంకారి ఒక మాటే, అంతకంటే గర్విష్ఠుడండి. చెప్పిన మాట వినడు అంటాం కదా. అంటే అంత మనిషికి ఉండవలసిన దానికంటే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత చక్కగా రాశాడు. అట్టివాడు అమిత గర్వంతో, గర్వము నాశనానికి అంతే. అందుకే 11వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి. అదే సామెత గ్రంథంలో 13 మొదట్లో రాయబడిన మాట చూస్తే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు తండ్రి అనగా ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆ మాట దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండు చోటను లేదండి, నేను అక్కడే కూర్చుంటా, నేను వాడి మాటే వింటా అన్నావా, అయిపోయా పొట్టు, నువ్వేమైపోతావు అంతే. నీ జీవితంలో ఈ దినం అడుగుతున్నాడు, నువ్వు చెట్టువా పొట్టువా? పొట్టువైతేనే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తావు, పాపుల మార్గంలో నిలుస్తావు, అపహాసకులు కూర్చుండు చోట. ఎందుకంటే అంటే రేపు పోతానయ్యా, పోయినా బతికిన నాళ్ళు నీ మాటలు నీకే. కానీ దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త మాట వింటున్నావా? తండ్రి శిక్షించిన కుమారుడు. శిక్షించడం అంటే ఏదో నన్నే నన్నే అనుకుంటావు. నిన్ను ఇష్టపడ్డాడు, నీ మీద కళ్ళు దృష్టి పెట్టాడు కాబట్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది దేవుడికి. ఎప్పుడు నా మీదేనా? పిల్లలు అంటారు కదా తల్లిదండ్రులు, వాడిని అయితే ఏమన్నా ఎప్పుడు అంటే వినేవాడివి కాబట్టి, వినేదానవు కాబట్టి. ప్రేమైన దేవుని సంగమా, బాగా గమనించండి. అందుకే వ్రాయబడిన మాట, అపహాసకుడు గర్వింపునకు గర్విష్ఠుడు మాట వినివాడు లోపడతాడా? నేను జ్ఞానిని కదా అనుకుంటాడు. ప్రియమైన దేవుని సంగమా, అదే 15వ అధ్యాయం 2వ వచనం చూస్తే చూడండి, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానవంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. బుద్ధిహీనుడు అంటే గర్విష్ఠుడు, వాడి మాటలు ఎప్పుడు కూడా అవి గర్వంగానే ఉంటాయి, అవి అపహాస్యంగానే ఉంటాయి, పరిహాసంగానే ఉంటాయి. అవి ఎవరు చెవున పెట్టరు. ఇంతే కదా అనుకుంటారు. దేవుడు కూడా అనుకుంటాడండి, వీడు ఎంత చెప్పినా దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే నడుస్తూనే ఉన్నాడు, పాపుల మార్గంలో నిలవక అంటే నిలుస్తూనే ఉన్నాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటే కూర్చునే ఉంటున్నాడు. వీడు అంతే అని దేవుడు వదిలేస్తాడు, ఆశీర్వాదము కోల్పోతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఆ మాట విన్నవాడు
ఆశీర్వాదంతో వెళ్ళిపోతూనే ఉంటాడు. హైవే ఎక్కుతుంటాడు వాడికి ఏవి అడ్డు ఆపు ఉండవు. వీడికి అన్ని స్పీడ్ బ్రేకర్లే. దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడికి ఒక బ్రేక్, పాపుల మార్గం నిలవక ఒక బ్రేక్, వాడి జీవితం అంతా బ్రేక్లే. ఆ బ్రేకులు ఫెయిల్ అయ్యిందంటే వాడు ఎక్కడికి పోతాడు? డైరెక్ట్గా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడి దగ్గర ఉన్న లక్షణాలు, వీడి దగ్గర ఉన్న ఆలోచన ఏంటిది? ఎవరి దగ్గర? గర్విష్ఠుడి దగ్గర ఉన్నది, అపహాసకుడి దగ్గర ఉన్నది. ఎవరైనా మంచి మాట చెప్పినా లేదా దేవుని మాట చెప్పినా గద్దించిన వాడికి అపహాస్యం తప్ప ఆలోచన విధానం ఉండదు, వినే స్వభావం ఉండదు. వీడేది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు అని ఒక పరిహాసంగా నీ మాటను తీసివేస్తాడు. వాడి లక్షణం అని నాకు తెలుసు, వాడేది నాకు చెప్పేది అనే భావనతో జీవిస్తున్నాడు. ఎవరి మాట వినడు. ఎవరు? పరిహాసం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని ఆ పేరులోనే ఉందండి. అపహాసకుడు అనగా మహాగర్విష్ఠి. అందుకే గర్విష్ఠుని యొక్క ఆలోచన కానీ వారు కూర్చుండు చోట మనము కూర్చుండుట దేవునికి ఇష్టము లేదు. అందుకే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. చూడండి, ఎట్లనగా జ్ఞానము లేని వారుగా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందించురు. అక్కడ క్వశ్చన్ మార్క్. వారి జీవితం అంతా క్వశ్చన్ మార్క్. చదువు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపును విని తిరగండి రా బాబు, నా గద్దింపును ఆలోచన చేయండి అని దేవుడు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా. వింటారా? వాడి పని ఏంటి? అపహాస్యం చేయడమే. అందుకే ఒకవేళ బాగా గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, వారి మార్గంలో ఉన్నట్లయితే ఈ దినం బాగా గమనించు. దుష్టుని మార్గంలో, పాపుని మార్గంలో, అపహాసకుని మార్గంలో ఒకవేళ ఉన్నట్లయితే గాలి చెదరగొట్టు పొట్టు వలె నీ జీవితం ఉండిపోతుంది. ఒకవేళ గాలి ఎటు వీస్తే అటు వాడి జీవితము, వాడి పయనం ఎటు ఉంటుందో తెలియదు. ఎటు పోతున్నాడో, ఏమవుతుందో, ఏమైపోతుందో వాడి జీవితము వానికి అర్థము కాదు. ప్రేమైన దేవుని సంగమా, అది పనికి రానిది. ఏది? దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడు, పాపుల మార్గంలో నిలిచేవాడు, అపహాసకుడు కూర్చుండు చోట అది పనికి రాదంటున్నాడు దేవుడికి. నీవు కొట్టుకొని పోయి వాడి వలె ఉండడము దేవునికి ఇష్టము కాదంటున్నాడు. మనం అలా ఉండకుండా, ఎవరిని మనము అలా ఉండకుండా. ఎందుకు? ఆయన సత్యవంతుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన నిత్యము అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసే గొప్ప మహానీయుడని నీకు తెలుసు కాబట్టి, నువ్వు సత్యం ఎరిగి ఉన్నావు కాబట్టి, విశ్వాసంతో నమ్మకంతో ఆయన వైపు ఎదురు చూస్తున్న వాడివి కాబట్టి ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావని దేవుని ఉద్దేశం. ఏ ఉద్దేశము? ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావని దేవుని ఉద్దేశం. ఎంత గొప్ప దేవుడు! అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం. అందుకే ఈ దినం అడుగుతున్నాడు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటావా? క్వశ్చన్ మార్క్ చేస్తున్నాడు. ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావా? నీకే వదిలేస్తాడు, నీ విజ్ఞాతకు నీకే వదిలేస్తున్నానని మనం అంటాం కదా. అంటున్నట్టుగా దేవుడు కూడా అడుగుతున్నాడు. దిన ప్రియమైన దేవుని సంగమా, నీవు చెట్టువా అంటే
అయితే అర్థం ఏంటో తెలుసా? దావీదు మహారాజు చూడండి 52వ కీర్తన 8వ వచనంలో రాయబడిన మాట చూడండి. అక్కడ రాయబడిన మాట చూస్తే నేనైతే అంటాడు చక్కగా, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నేనైతే అనేవారుగా మనం ఉండుగాక. ఏమంటాడు దావీదు? నేను చెట్టును, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అనే సాక్ష్యము మనలో నిలబడి ఉండుగాక. అలా చెప్పగలమా? దావీదు మహారాజు అంటున్నాడు ఆయన చెట్టును అని ఖచ్చితంగా చెప్తున్నాడండి. పచ్చని ఒలీవ చెట్టు నీ జీవితం నిత్యం ఆశీర్వాదంలో మునిగి తేలుగాక. అదే నీవు పొట్టు అయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ప్రవక్త బయలుపరచమన్న మాట చూడండి. పొట్టు ఎలా ఉంటుందో 5వ అధ్యాయం 24వ వచనం చదువు. హల్లెలూయా. ఎలా ఉంటాడంట? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్యం పెట్టేవారుగా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాలల కొయ్యకాలను కాల్చివేయినట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళి పోవును, వారి పువ్వు తూలివలే. అది పొట్టు లాంటి ఎలా ఉంటాడంటే చెవిన పెట్టడు. ఆయన మాట చెవిన పెట్టిన ప్రవక్తగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్యం, దేవుని మాట దేవుని వాక్కును నిర్లక్ష్య పెడతారు, వినరు. పొట్టు లాంటి వారు ఎలా ఉంటారండి? విననులని జనాంగం. హల్లెలూయా. ఒకవేళ నీవు చెట్టు అయితే, దావీదు కీర్తన 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చెట్టు అయితే, అదే పొట్టు అయితే 4, 5, 6 వచనాలు నీ జీవితంలో ఎవరు వేస్తారు? నేను చెట్టును అనగా దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, చెట్టులాగా నిలబడి పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదు మహారాజు చెప్పినట్టుగా జీవిస్తాను. నిర్ధారణకు రావాలి మనం. ఎందుకు? దుష్టుడు ఎవరో తెలుసుకున్నావు, పాపుడు ఎవరో తెలుసుకున్నాడు, అపహాస్యకుడు ఎవరో తెలుసుకున్నావు, చెట్టు ఏంటో తెలుసుకున్నావు, పొట్టు ఏంటో తెలుసుకున్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ పునరుత్థానమున ఒక స్నేహితునిగా, ప్రియ సహోదరుడిగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ చివరి కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఏ దినాల్లో ఉన్నాం? కడవరి దినాల్లో ఉన్నాం. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట మనం చెట్టు వలె జీవించుతాం. పొట్టు వలె ఎగిరిపోయే తాత్కాలిక అంటే తేలికమైన జీవితం మనకు అక్కర్లేదు. అందుకే అంటున్నాడు, ఈ దినము చెట్టులాగా ఉంటావా, పొట్టులాగా ఉంటావా? నీకే వదిలేస్తాడు. ఒకవేళ ఒకే ఆలోచన కలిగి ఉంటే, ఏ ఆలోచన? చెట్టులాగా. అట్టి ధన్యత మన ప్రభువు మనకి ఇస్తాడు. ఎట్టి ధన్యత? దావీదుకు కలుగజేసిన ధన్యత. దావీదుకు కలుగజేసిన ధన్యత. దేవునికి మహిమ కలుగుగా. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 3వ వచనం చదవం. 3వ వచనంలో రాయబడిన మాట చదువు. కీర్తన గ్రంథము. అతడు నీటి కాలువల యోరాను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు ఏది పట్టుకున్నా విజయం. అది దేవుని ఉద్దేశం. నీ జీవితంలో జరగవలసింది 3వ వచనం. ఏం జరగాలి? దేవుని ఉద్దేశం ఏంటి? 3వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుగా ఫలించుట ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ఎప్పుడైతే బహుగా ఫలించబడతావో తండ్రి మహిమపరచబడతాడు.
అందుకే ఆదికాండం 1:28 రాయబడిన మాట చూడండి. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరచుకొనుడి. హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము చెట్టులాగా ఉంటే ఈ ఆశీర్వాదం వస్తుంది. సాతాను మార్గంలో నడిచి వారి చెప్పినట్టుగా ఉద్దేశం కలిగి ఉంటే 4 నుంచి 6 వచనాల్లో నీవు ఏకీభవిస్తావు. పొట్టు వలన దుష్టులు మారుతున్నారు. ఏం మారుతున్నారు? పొట్టు వలన మారుతున్నారా? చెట్టు వలన మారుతున్నారు. సంరక్షణ ఉండదు. పొట్టుకు సంరక్షణ ఉందంటే దాన్ని ఎంత కాపాడదామన్నా ఎగిరిపోయే పరిస్థితులు. అందుకే కీర్తనకారుడు 73వ కీర్తన 18వ వచనంలో పొట్టు గురించి మాట్లాడతారు. చూడండి, 73వ కీర్తన 18వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట, నిశ్చయముగా నీవు వారిని కాలుజాలు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్టు వారిని వాడు ఎక్కడ పడితే అక్కడ దేవుడు లేపుతున్నాడా, చేయిస్తున్నాడా? నేను దాగు చోటు నేనే, నా దాగు చోటు నీవేనయ్యా అంటాడు దావీదు. నేను ఊబిలో చెయ్యబడ్డాడు, చేయించాడు. ఏం చేశాడు? సంరక్షణ చేశాడు. కానీ వీరికి సంరక్షణ వాడు కాలు జారిన చోట అట్లే చూస్తుంటానంటున్నాడు. నశించిపోతున్నా ఎందుకు? వాడు పొట్టు, మాట విననివాడు, విననివాడు. అందుకే దేవుడు నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు. నీవు నేను మనము 1, 2, 3 వచనాల్లాగా జీవించుదాం. జీవించినప్పుడే చెట్టు పచ్చదనం ఇస్తున్నట్లుగా ఆశీర్వాదంలో ఉంటూ ఇతరులకు నీడనిచ్చేవారిగా నిలబడదాం. నీ ఆశీర్వాదము గిన్నె నిండి పొర్లే విధంగా జీవించుదాం. అటువంటి ఆశీర్వాదానికి కర్తగా నిలబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దినం నిలబడతావా? పొట్టులాగా ఎగిరిపోతావా? నీవు చెట్టువా పొట్టువా అంటున్నాడు. చెట్టు అయితే ఆయనతో నడుస్తావు, ఆయనతో నిలుస్తావు, ఆయనతో కూర్చుంటావు. నిలువక నడవక కూర్చుండక అంటే నువ్వు చెట్టు అయితే ఆయనతో ఏం చేస్తావు? నడుస్తావు. నువ్వు చెట్టు అయితే ఆయనతో నిలుస్తావు. నువ్వు చెట్టు అయితే ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తావు. దేవునికి మేము కలుగును గాక. అటువంటి మంచి చెట్టు అయితేనే లేచి నిలబడి దేవుణ్ణి ఆరాధించు. అదే పొట్టు అయితే ఆరాధించకుండా అపవాదికి లోనై ఏమీ కాకుండా, ఏమి చేయాలో అర్థం కాకుండా అలాగే మౌనంగా ఉండిపోతున్నావేమో. ఈ దినం గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ దినము చెట్టు అయితే లేచి నిలబడి ఆరాధించు. ఒకవేళ పొట్టు అయితే మనసు మార్చుకుంది. ఈ గొప్ప అవకాశం నీకు దేవుడు కల్పించింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చున్న చోట అటువంటి జీవితము నీకు కావాలనుకున్నావా? నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నీ మందిరంలో ఆనందంతో గడుపుతున్నానని దావీదులాగా గుర్తెరిగి జీవించినట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పగలిగితే ఈ దినము ఆరాధించు. ఎవరు మౌనం ఉండకుండా ఆరాధించండి. పాస్టర్ గారు వచ్చి ఆరాధనను ముందుకు తీసుకుంటారు.